ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు ప్రతి ఒక్క యవనస్తులతో మాట్లాడుతున్నాడు. ఇట్లా ఈరోజు నిన్నటి దినాన దేవుని యొక్క వాక్యాన్ని యూట్యూబ్లో పెడితే ఒక బ్రదరు కామెంట్ చేశాడు, అన్న ముందు నువ్వు ప్రార్థన చేయి, దేవుని మందిరములో వాళ్ళ వీళ్ళని గోకుతావు ఎందుకు, ముందు నువ్వు సరిగా ఉండు, మాకు నీతులు చెబుతున్నావు అని ఒక బ్రదర్ కామెంట్ చేశారు. దేవుని యొక్క వాక్యం ఏమని చెబుతుంది తెలుసా? 1 తిమోతి 5వ అధ్యాయము 2వ వచనము, అన్నదమ్ములను, యవనస్తులను, తల్లులని, వృద్ధా స్త్రీలను, అక్కా చెల్లెలను పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చించుము. ప్రతి ఒక్క తల్లిదండ్రులను, ప్రతి ఒక్క అక్కా చెల్లెలను, ప్రతి ఒక్క స్త్రీలను సంపూర్ణ పవిత్రతతో మనము సహోదరుల వలె మనము చూడాలి. ఇదే ఒక బ్రదర్ కామెంట్ చేశాడు, నువ్వు వాళ్ళని వీళ్ళని గోకుతావు, ముందు ప్రార్థన చెయ్యి, ముందు నువ్వు సరిగా ఉండని చెప్పాడు. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఎవరైతే కామెంట్ చేశారో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనుషుల మీద కాదు కానీ విశ్వాసము, క్రీస్తు మీద విశ్వాసం ఉంచాలి. ఒక తప్పు వలన మనము సంఘాన్ని, దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టడం కాదు. ఒక తప్పు వలన జ్ఞానముతో సత్యాన్ని ఎదుర్కోవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నాడు, ప్రతి ఒక్క యవనస్తులందరినీ, యవన స్త్రీలను సంపూర్ణ పవిత్రతతో మనము సహోదరుల వలె చూడాలి. ఒకవేళ ఈ కామెంట్ చేసిన బ్రదరు యవన స్త్రీలను ఒకవేళ గోకి ఉన్నాడేమో, పక్కన వాళ్ళని అంటున్నారేమో. అయితే ఆ యొక్క యవనస్తుడు, ఆ యొక్క బ్రదరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక దైవ సేవకులను ఆ మాట అంటున్నారంటే ఆ పని అతను చేసి ఉండొచ్చు. అందుకే మేము చర్చికి రావట్లేదు అంటున్నాడు. నువ్వు ఇంకా చర్చికి రాకపోవటం వలన నువ్వు ఇంకెంతమందిని గోకుతున్నావు మరి? అంటే ఏంది అన్న ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా?